వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఇంటి సమీపంలో నివసించే కాలాడి సతీష్ బాలికపై బలవంతంగా అత్యాచారం చేసి విషయం బయటకు చెబితే పరిణామాలు ఉంటాయని బెదిరించినట్లు బాధిత బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భయంతో చిన్నారి కొంతకాలం మౌనంగా ఉండగా శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కోవడంతో కుటుంబ సభ్యులు అనుమానించి విషయం తెలుసుకున్నారు. ఈ ఘటనపై తల్లి కన్నీటి పర్వతమై మాట్లాడుతూ తన కుమార్తెకు న్యాయం చేయాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 10వ తారీఖుని 12/25 నుండి హైదరాబాద్ వెళ్ళానండి మా ఆయన దగ్గరికి అండి. మా అత్తయ్య గారికి ఒంట్లో బాగాలేదంటే అండి చూడడానికి. అయితే తర్వాత మరుసటి రోజు 11వ తారీఖు 12/25 నుండి మా పాప కనిపించట్లేదు అని చెప్పి 11, 12 మధ్యలో అండి నెతుక్కున్నారని దొరకకపోయేసరికి అండి పోలీసు పిఎస్కేలు కంప్లైంట్ ఇచ్చారని పాప మిస్సింగ్ అయిందని. అయితే ఇంకా కంప్లైంట్ ఇవ్వగానే పోలీసు వారు 2:30 సమయానికి వచ్చారండి. పాప మాకు 4 టైంకి దొరికిందంటే అండి నాకు వెంటనే తెల్లవారుజామున 3:30, 4 ప్రాంతంలో కాల్ చేసుకుని నేను వెంటనే మళ్ళాడు 12వ తారీఖు వెంటనే బయలుదేరి 13 రావటం జరిగిందండి. వచ్చిన వెంటనే ఏమ్మా ఏమైందమ్మా అని అడిగితే ఇలాగ కాలాడి సతీష్ అనే కుర్రాడు నన్ను ఇలా చేసాడమ్మా, బెదిరించి మాట్లాడతానని చెప్పి పిలిపించి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇలా చేయడం జరిగింది. ఏమంటారని నేను చెప్పలేదమ్మా, నేను బెదిరించారు నన్ను అని అన్నదండి. నేను వెంటనే తొట్టుకోలేక వెంటనే ముమ్మడివారం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అవ్వడం జరిగిందండి. మా పాపకు వచ్చండి 10th క్లాస్ చదువుతుందండి, 14 సంవత్సరాలండి అమ్మాయికి. చాలా అన్యాయం జరిగిందండి. ఇలాగే ఏంటని గ్రామ పెద్దలు చెప్తాండి రాజకీయ పరంగా సెటిల్మెంట్ చేసేద్దామనే వచ్చారు తప్పండి. అయ్యో బాబు అని మాకు కొంచెం ఎదరికి ప్రోత్సహించలేదండి, వెనక ముఖమే చూసారండి. నేను ఇంకా అక్కడే పోలీసు వారి దగ్గర అండి 13వ తారీఖు సాయంత్రం ఈవినింగ్ దాకా అక్కడే ఉంటాండి. ఎస్ఐ గారు కొంచెం తీసుకుండండి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. మా అమ్మాయికి ఇలాగ జరిగింది విషయం ఏ బిడ్డకి జరగకూడదండి అన్యాయం. అలాంటిది ఇంత చిన్న వయసులో ఆ పిల్లకి అలా చేసి విశాఖపట్నంలో విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేటు రియల్ ఎస్టేట్ సంస్థలకు అతి తక్కువ ధరకే కేటాయించారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ కలిసి సత్వ డెవలపర్స్ అనే సంస్థకు రుషికొండ ప్రాంతంలో ఎకరం 30 కోట్ల విలువ చేసే సుమారు 30 ఎకరాల భూమిని తక్కువ ధరకు కేటాయించారని విమర్శించారు. ఈ భూముల కేటాయింపునకు సంబంధించిన ధరను 3 నెలలు గడిచినా ఆ సంస్థ పూర్తిగా చెల్లించలేదని, అయినప్పటికీ అదనపు గడుపు ఇస్తూ వడ్డీ మాఫీ చేస్తూ జీవో జారీ చేయడం అన్యాయమని అన్నారు. ప్రజల ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేయడమే కూటమి పాలన లక్ష్యంగా మారిందని ఆరోపించారు. నిర్మాణం చేస్తూ వాటిని అద్దెకిస్తూ చేసినటువంటి ఒక సంస్థ విశాఖపట్నంలో ప్రధానమైనటువంటి ప్రాంతంలో ఏదైతే హిల్ నెంబర్ 4 మన రిషికొండ దగ్గర 30 ఎకరాలు ఈ ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థకి తక్కువ ధరకి భూములు కేటాయించేటువంటి కార్యక్రమం చేసింది. ఎప్పుడు ఏ నెలలో? ఇది ఆగస్టు 1వ తారీఖున. ఇదే అక్కడ ఉన్నటువంటి గచ్చిబౌలి పక్కన కోకాపేటలో 2020వ సంవత్సరంలో ఈ సంస్థ ఒక భూమిని దాదాపు 25 ఎకరాల భూమిని ఎక్వైర్ చేసినప్పుడు 6 ఏళ్ల క్రితం 20 ఎకరాలు 650 కోట్లు పెట్టి కొన్నారు వాళ్ళు. మొన్నటికి మొన్న రాయదుర్గంలో హైదరాబాద్లో ప్రభుత్వం ల్యాండ్ని ఆక్షన్ వేస్తే 177 కోట్ల రూపాయలకి వెళ్ళింది ఎకరం. ఒక దగ్గర మొన్న 150 కోట్లకి వెళ్ళింది. పోనీ అలాగని చెప్పి హైదరాబాద్లో పోనీ ఈ సంస్థకి ఏదైనా గొప్ప సంస్థ అనేటువంటి ఉద్దేశం ఉండుంటే పక్క రాష్ట్రాలు ఇచ్చేవి కదా. అదేమైపోయినా అదేదైనా ఐటీ కంపెనీ కాదు, అదే పెద్ద ఎంఎన్సీ కాదు, రియల్ ఎస్టేట్ సంస్థ అది. మీరు ఇప్పుడు అమరావతి పేరిట మీరు ఎలాగైతే తండ్రి కొడుకులు ఇద్దరు రియల్ ఎస్టేట్ చేస్తా ఉన్నారో వాళ్ళు మిగిలినటువంటి రాష్ట్రాల్లో ఆ రియల్ ఎస్టేట్ సంస్థను నడుపుకుంటా ఉన్నారు. సంస్థకైతే జీవో ఒకటి ఇస్తారు, తర్వాత సర్క్యులర్ ఒకటి ఇస్తారు. రియల్ ఎస్టేట్ సంస్థలకి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఈ మధ్యకాలంలో కొన్ని 100 ఎకరాలు దారాదత్తం చేసేటువంటి కార్యక్రమాన్ని చేశారు.
అందులో ఓ ప్రధానమైనటువంటి కంపెనీ ఈ రియల్ ఎస్టేట్. మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల ప్రజా ఉద్యమాన్ని చేపట్టిందని మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీ వాణి తెలిపారు. జిల్లా కేంద్రాల్లో ర్యాలీల రూపంలో ఈ ఉద్యమాన్ని నిర్వహించామని, దీనికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని ఆమె పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మెడికల్ విద్యను ప్రైవేటు వ్యక్తులకు చేతుల్లో పెట్టి పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు దూరం చేస్తోందని ఆరోపించారు. వైద్య విద్య ప్రభుత్వ నియంత్రణలో ఉండాల్సిందేనని, అప్పుడే సామాన్యులకు న్యాయం జరుగుతుందని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలకు అనుమతులు తెచ్చారని, అందులో 7 కళాశాలలు నిర్మాణం పూర్తి చేశారని గుర్తు చేశారు. ప్రజల ఆరోగ్యానికి కీలకమైన వైద్య విద్యను లాభసాటి వ్యాపారంగా మార్చడాన్ని సహించబోమని స్పష్టం చేశారు. తరగతి వాళ్ళకి కూడా నాణ్యమైన ఉచిత వైద్యం అందించాలి అని చెప్పేసి ఆయన సంకల్పిస్తే, ఈరోజు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేసి పేద మధ్య తరగతి వర్గాలకి ఈరోజు అన్యాయం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో కోటి సంతకాల సేకరణ ఏదైతే ఉందో ఈ ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి ప్రైవేటైజేషన్ని వ్యతిరేకిస్తూ సంతకాలు చేయడం జరిగింది అని అంటే, ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరుచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ, ఏదైతే ఈ కార్యక్రమం ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తాం. మధ్యతరగతి వాళ్ళకి కూడా నాణ్యమైన ఉచిత లోక్సభలో 2025 నుంచి 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత సప్లిమెంటరీ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్పై ఎంపీ కేసినేని శివనాథ్ కీలక ప్రసంగం చేశారు. అనుబంధ నిధుల కోసం 72 గ్రాంట్లపై జరిగిన చర్చల్లో భాగంగా సుమారు 1.32 లక్షల కోట్ల వినియోగానికి సంబంధించిన అంశాలను సభ దృష్టికి తీసుకువచ్చారు. MSP for major crops has gone up by 50 to 70% with record procurement helping farmers and over 75% of defense capital budget. Sir, among all the southern states, Andhra Pradesh is the only state without metro rail system. In this background, Vijayawada and Vizag metro projects are not just transport systems, they are necessary for the growth of this region and achieving Prime Minister's goal of Viksit Bharat. Sir, 1,303 crores is being reappropriated to Ministry of Education. One of the key sectors in education is medical, for which building of new colleges are essential. Sir, when there is a crunch in financial resources, the central government from time to time comes up with innovative models to ensure development does not stop. But sir, YSRCP party today in AP is opposing the development of medical colleges. This is the sector they themselves neglected with inaction and false promises. 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు తన స్వస్థలం కుప్పంలో ఒక మెడికల్ కాలేజీ కూడా ఏర్పాటు చేయలేకపోయారని మాజీ మంత్రి రోజా తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో 17 మెడికల్ కాలేజీలకు అనుమతులు తీసుకువచ్చి వాటిలో 7 కళాశాలలు నిర్మాణం పూర్తి చేశారని గుర్తు చేశారు. ప్రజల ఆరోగ్య అవసరాలను పట్టించుకోకుండా రాజకీయ ప్రయోజనాలకే చంద్రబాబు పనిచేశారని ఆరోపించారు. కుప్పం ప్రజలకు కనీస వైద్య సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారని అన్నారు. అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని వ్యాఖ్యానించారు. మెడికల్ కాలేజీల ఏర్పాటులో వైసీపీ ప్రభుత్వం చూపిన చిత్తశుద్ధి ప్రజలకు తెలుసన్నారు. ఆరోగ్య రంగంలో జగన్ చేసిన సంస్కరణలను కూటమి ప్రభుత్వం దెబ్బతీస్తోందని విమర్శించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి తగిన నిర్ణయం తీసుకుంటారని రోజా స్పష్టం చేశారు. ఉధృతంగా తీసుకెళ్లడం జరిగింది. ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్స్లో ప్రారంభించి విజయవాడకి పంపించడం జరుగుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యని చెప్పుకుంటున్నాడే, ఒక్క మెడికల్ కాలేజ్ అయినా కట్టాడా? కనీసం కుప్పంలో అయినా కట్టాడా అంటే లేదు. ప్రభుత్వం కట్టే మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు 17 తీసుకొచ్చి పర్మిషన్లతో పాటు వాటిని కట్టడం శ్రీకారం చుట్టారు. లేకపోతే వదిలిపెట్టేది లేదు. ఎంత దూరమైన పోరాటానికి రెడీగా ఉన్నాం. ఈ లోకేష్ లాంటి, పవన్ కళ్యాణ్ లాంటి, చంద్రబాబు నాయుడు లాంటి చేతకాని దద్దమ్మ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరికీ తెలియజేసుకుంటున్నా, ఇప్పటికైనా ఈ కోటి సంతకాల ఉద్యమాన్ని ప్రజలు మిమ్మల్ని ఎలా వ్యతిరేకిస్తున్నారో తెలుసుకున్నారు. అలాగే మీరు
చేసుకున్న సర్వేల్లో మీ ఎమ్మెల్యేలు మంత్రులు అలాగే ఏ విధంగా మీ పనితీరు వరస్ట్గా ఉంది, రెడ్ జోన్లో ఉందో మీ అందరూ చూసుకున్నారు. అలాగే IVRS ఏదైతే ప్రభుత్వ డిపార్ట్మెంట్ల మీద చంద్రబాబు నాయుడు చేయించిన సర్వేలో అన్ని డిపార్ట్మెంట్లు టోటల్ ఫెయిల్యూర్ అని వచ్చింది. ఇప్పటికైనా పరిపాలన మీద దృష్టి పెట్టండి, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో. ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గురించి జరుగుతున్న వివాదాలపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఒక ప్రాంతానికి లేదా ఒక దేశానికి మాత్రమే చెందిన వ్యక్తి కాదని, తెలుగువాడిగా ప్రపంచవ్యాప్తంగా మన ఖ్యాతిని పెంచిన మహానుభావుడని చెప్పారు. ఆయన కళను, సేవలను రాజకీయ కోణంలో చూడటం తగదని స్పష్టం చేశారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తన గానంతో తరతరాల ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని గుర్తు చేశారు. రాజకీయాలకు సంబంధించిన వ్యక్తిగా ఎప్పుడు కూడా ఆయన ముద్రపడలేదు. మన తెలుగువాడిగా మన ఖ్యాతిని పెంపొందించే ఒక వ్యక్తిగా మనం గౌరవించుకోవాలని సంకల్పం. అదేవిధంగా మన ఖ్యాతిని, ప్రత్యేకంగా తెలుగు ఖ్యాతిని ప్రపంచం స్థాయిలో ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేసిన వారందరినీ కూడా గౌరవించాల్సిన బాధ్యత మనపై ఉంటుంది. ఈరోజు మనం ఉదాహరణ చూస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం, ఈరోజు మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గద్దర్ గారి పేరిట ఈరోజు చలనచిత్రాలకు సంబంధించిన అవార్డును కూడా ఇస్తూ ఉన్నాం. అంటే వారు కూడా ఒక ప్రాంతానికి, ఒక దేశానికి సంబంధించి కాదు, మన ఖ్యాతిని 10 దిక్కుల మరి వ్యాపారం చేసే కార్యక్రమ భాగంలో ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం. ఎవరు కూడా ఈరోజు అనేక మంది వారి అభిమానులు, అన్ని వర్గాలకు సంబంధించిన వారు ఉన్నారు, అన్ని ప్రాంతాలకు సంబంధించిన వారు ఉన్నారు. దాన్ని మనం రాజకీయం చేయొద్దని మేము కోరుతా ఉన్నాం. ఎవరైనా పోయే వాళ్ళని అడిగినరో లేదో తెలియదు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ బయటకు రాకపోవడానికి కొరివి దెయ్యాలే కారణమని కవిత గతంలో పలుమార్లు చెప్పిందని ఆయన గుర్తు చేశారు. ఆ కొరివి దెయ్యాల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్యుడని కవితనే ఆరోపించిందని తెలిపారు. ప్రస్తుతం బీఆర్ఎస్ నేతల ప్రతిరోజు తనను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారని కడియం శ్రీహరి అన్నారు. తన మనుగడ కోసమే కేసీఆర్ కుటుంబాన్ని పల్లా భ్రష్టు పట్టించారని ఆరోపించారు. కేసీఆర్ చుట్టూ ఉన్న కొందరి కారణంగానే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పారు. పైన తీవ్రమైన పదజాలంతో సాక్ష్యాలతో సహా ఆమె విమర్శలు చేస్తున్నారు. ఆ కొరివిదయ్యాలలో పల్లరాజేశ్వరరెడ్డి కూడా ఒక పెద్ద కొరివిదయ్యం అని ఆమె చెప్పింది. పల్లరాజేశ్వరరెడ్డి గారు కేసీఆర్ పత్ర చేరి ఆ కుటుంబం మధ్యన చిచ్చు పెట్టి వాళ్ళ చెవులు ఉరికి ఆ కుటుంబాన్ని అంతా చిన్నాభిన్నం చేసింది. కవిత దూరం అయిపోయి రామారావు గారి మధ్యన, హరీష్ రావు గారి మధ్యన కూడా కొంత గ్యాప్ ఉన్నది. వీటన్నిటికీ కారణం ఈయన మనుగడ కొరకు పార్టీని భ్రష్టు పట్టించాడు. చివరికి కల్వకుంట్ల కుటుంబాన్ని కూడా భ్రష్టు పట్టించాడు. ఆయన ఇక్కడ వచ్చి నీతి వాక్యాలు మాట్లాడతాడు, సుతపుసి లెక్క మాట్లాడతాడు, నిజాయితీ పరుడు లెక్క మఫూలు కొట్టాడు. ఇంకా విచిత్రం ఏంటంటే రాజయ్య గారి కంటే ఎక్కువ గ్రామాలలో రాజేశ్వరరెడ్డి తిరిగాడు. కారణం ఏం చెప్తారంటే, నాకు తెలిసింది ఏంటంటే రాజయ్య గారు తిరిగితే ఓట్లు రావు, పల్లరాజేశ్వరరెడ్డి గారు వస్తే ఓట్లు వస్తాయి, నీ డబ్బులు వస్తాయి అనే దాని మీద నిలబడ్డ క్యాండిడేట్లు కానీ అక్కడ ఉన్న గ్రామ శాఖలు కానీ ఆయన రమ్మన్నాయని తెలిసింది. మరి రాజయ్య గారు ఏం చేయాలి? బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో ముందుకెళ్తోందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. తెలంగాణలో బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం చట్టబద్ధమైన మార్గంలో చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడం బాధాకరమన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బీసీలకు మద్దతు ఇస్తున్నట్లు మాట్లాడుతూనే ఈ బిల్లుపై మేఘాలొడ్డి వైఖరితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. బీజేపీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఈ 3 చట్టాలను ఆపిపెట్టింది. మనం యుద్ధం చేయాల్సింది, బీసీ సంఘాలు మేమంతా కలిసి పోరాడాల్సింది.
కేంద్ర ప్రభుత్వం పైన, బీజేపీ పార్టీ పైన. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ ఉండగానే జియో ఇష్యూ చేసిండ్రు, ఆర్డినెన్స్ ఇష్యూ చేసిండ్రు, మళ్ళీ ఎలక్షన్ పెట్టిండ్రు. వరకు కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిని అడగలేదు, ప్రభుత్వం తరఫున ఎవరు అడగలేదు. ముఖ్యమంత్రి గారు ఎన్నో సార్లు కలిసిండు కానీ ప్రధానమంత్రిని బిల్లు పాస్ చేయాలని అడగలేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ మాటలకు పరిమితమైంది, బీసీలను దగా చేస్తుంది, మోసం చేస్తూ ఉంది. పార్లమెంటుగా ఎంపీ గారు, మా రాజ్యసభ మెంబర్ వద్దిరాజు గారు ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టారు. కనీసం దానికన్నా మద్దతు తెలపండి. వాస్తవంగా 240 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నటువంటి ఇండియా కూటమి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పార్లమెంటును స్తంభింపజేయాలి, కానీ వారు ఆ పని చేయడం లేదు. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఇప్పటికీ పార్లమెంట్ నడిచేటప్పుడుకు ఢిల్లీకి 3 సార్లు రావడం జరిగింది. 3 సార్లు వచ్చారు. అఖిలపక్షాన్ని తీసుకొని ఢిల్లీకి రావాలని చెప్పి మేము డిమాండ్ చేసినాం. ఇంతవరకు అఖిలపక్షాన్ని తీసుకొని రాలేదు. నరేంద్ర మోదీ గారు నేను బీసీ బిడ్డనే అంటాడు, కానీ బీసీ బిల్లుకు ఇవాళ ఆమోదం తెలపడం లేదు. దానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు బాధ్యత. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విద్యార్థులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుని మరోసారి ప్రశంసలు అందుకున్నారు. చిలుకలూరిపేట శారద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు తన సొంత నిధులతో 25 కంప్యూటర్లు, అవసరమైన ఫర్నిచర్ను అందించారు. ఈ నెల 5న జరిగిన మెగా పేరెంట్స్ మీటింగుల్లో కంప్యూటర్లను, గ్రంథాలయానికి పుస్తకాలు అందిస్తానని పవన్ మాట ఇచ్చారని, 10 రోజుల్లోనే ఆ హామీని నెరవేర్చారని అధికారులు తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ, కలెక్టర్ కృతికా శుక్లా, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పాఠశాలకు ఈ సామాగ్రిని అందజేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ చర్యపై హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ హోదాలో ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా బాధ్యత తీసుకోవడం గొప్ప విషయమని ప్రశంసించారు. విద్యాభివృద్ధే రాష్ట్ర పురోగతికి పునాది అని పవన్ మరోసారి నిరూపించారని అన్నారు. కూటమి పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు అయ్యాయని ఆర్బీఐ నివేదిక స్పష్టం చేస్తోందని మాజీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు తెలిపారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆర్థిక స్థిరత్వం, ఆదాయ వృద్ధి, వినియోగ సామర్థ్యం వంటి అంశాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకున్నాయని అన్నారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన విధానాల వల్ల ప్రజలకు ఆర్థిక భద్రత పెరిగిందని వివరించారు. సంక్షేమం, అభివృద్ధి రెండింటికి సమతుల్యత సాధిస్తున్న పాలన ఇదేనని వ్యాఖ్యానించారు. గత పాలనలో ఆర్థిక వ్యవస్థ దెబ్బతినిందని, ప్రస్తుతం పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని అన్నారు. ఆర్బీఐ లాంటి విశ్వసనీయ సంస్థ నివేదిక కూటమి పనితీరుకు నిదర్శనమని చెప్పారు. ప్రజలు కూడా ఈ మార్పును ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. 193 లక్షల రూపాయల ఆదాయం పండ్ల తోటల మీద వచ్చింది. లేదంటే 193 లక్షల టన్నులు 193 లక్షల టన్నులు ప్రొడక్షన్. బకాయిలు పెట్టి రైతులను ఇబ్బంది పెడతాం. ఈ కారణాల అన్నిటి వలన రైతులు వరి వేయటే కొంత ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. కొంతమంది రైతులు వరి వేస్తే మనకి గిట్టుబాటు కావట్లేదని చెప్పి మరి ఇతర పంటల మీదకి, మొక్కజొన్న మీద కానీ ఇంకా వేరే రకమైన పంటల మీదకి దారి మళ్లింపు పడ్డారు. కాబట్టి ఇవాళ 82 లక్షల హెక్టార్లు ఉండాల్సిన వరి సాగు 81 లక్షలకే ఉంది. అది కూడా గత ప్రభుత్వం అంటే జూన్ 24కి ఆ కొనుగోలు శక్తి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానం పేరుతో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే చంద్రబాబు ఆలోచనకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టిందని గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు తెలిపారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్య దూరం అవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసి పేదలకు అవకాశాలు కల్పించామని గుర్తు చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేట్ చేతుల్లో పెట్టేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఈ నిర్ణయాన్ని ప్రజలకు తెలియజేసి వ్యతిరేక గళాన్ని వినిపించడానికే 1 కోటి సంతకాల ఉద్యమం చేపట్టామని తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఉద్యమానికి మద్దతు ఇస్తున్నారని చెప్పారు. ప్రజారోగ్యం, విద్యను కాపాడటమే లక్ష్యంగా ఈ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
18 మాసాల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు నిలబెట్టుకోకుండా పారిపోవటం కానివ్వండి, రైతులకు గిట్టుబాటు ధర లేకోకుండా చేసినటువంటి సందర్భంలో కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ విధానంలో కానివ్వండి, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసి ప్రజల్ని, సోషల్ మీడియా వర్కర్స్ని వేధించిన సందర్భంలో కానివ్వండి, రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాలరాచేటటువంటి సందర్భంలోనూ ఎన్ని సందర్భాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గలమెత్తి అనేక ప్రజా ఉద్యమాలను నిర్మించి ప్రజల్ని చైతన్యవంతం చేసేటటువంటి కార్యక్రమంలో ముందుకు వెళుతున్న సంగతి నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. రాష్ట్ర కేంద్రాలయానికి తీసుకొచ్చాం తాడేపల్లి. 18వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారిని కలుసుకొని మొత్తం ఈ పత్రాలన్నింటినీ కూడా వారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. అంటే ఈ రాష్ట్రంలో 1 కోటి మంది ఇంకా పైనే ఇంకా సమాచారం రావాలా. ఇవాళ మీరు చూశారు, ప్రతి జిల్లాలోనూ భారీ స్థాయిలో మేము సేకరించినటువంటి సంతక పత్రాలను ప్రదర్శిస్తూ ర్యాలీగా వెళ్లి అనేకమైన ప్రదర్శనలు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ భారీ స్థాయిలో ప్రదర్శన చేయడం జరిగింది. స్పందన అద్భుతంగా ఉంది. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయటం తప్పు అనేటువంటి గళాన్ని వినిపించడానికి ప్రజలు కూడా ముందుకు వచ్చారు స్వచ్ఛందంగా. మీరు చూస్తున్నారు, 18వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి గవర్నర్ గారికి ఈ 1 కోటి సంతకాల పైచిలకు వచ్చినటువంటి వాటిని అన్నింటినీ కూడా వెళ్లి వారికి సబ్మిట్ చేసే కార్యక్రమం చేస్తాం. ఈ 18 మాసాల్లో మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.